ఓకే, అందరు ప్రణామం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరహే. నష్టః ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు భగవద్గీత చాప్టర్ 5 స్టోరీ చెప్పుకుంటాం. సో చాప్టర్ 5 స్టోరీ పేరు క్వశ్చన్ కరెక్ట్ అయినది. చాప్టర్ 5 పేరు కాదు, చాప్టర్ 5 స్టోరీ పేరు ద వల్చర్ అండ్ ద ప్యారెట్. వల్చర్ అంటే రామాయణంలో వల్చర్ ఉంటాయా? ఈగల్ ఉంటుందా? వల్చరా ఈగలా? ఎవరు వాళ్ళు? సరే, వల్చరా ఈగరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సంపాతి జటాయు వాళ్ళిద్దరు ఎవరు? వల్చర్స్ వాళ్ళిద్దరు. ఓకేనా? సో భగవద్గీత 5th చాప్టర్ నేమ్ వచ్చేసి కర్మయోగ యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో దీని స్టోరీ వచ్చేసి ఒకానొకసారి, ఈ స్టోరీ ఎవరెవరికి చెప్తున్నారు? శివుడు పార్వతి అమ్మవారికి చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? మనకి ఏ శాస్త్రంలో వస్తుంది? పద్మపురాణంలో వస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో దీంట్లో ఏమవుతుందంటే శివుడు పార్వతి అమ్మవారికి 5th చాప్టర్ ఇంపార్టెన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది అన్నమాట. సో అది చెప్తూ దాంట్లో పింగళ అని ఒక బ్రాహ్మణుడి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎవరు బ్రాహ్మణ పేరు? ఫస్ట్ చాప్టర్ లో ఎవరి గురించి చెప్పుకున్నాము? సుశర్మ. సెకండ్ దేవశ్యామ. థర్డ్ జడ. ఫోర్త్ భరత. ఫిఫ్త్ పింగళ. ఎస్. సో పింగళ అని ఒక బ్రాహ్మణ ఉన్నాడు. సో ఈయన మద్ర అని ఒక రాజ్యంలో ఉంటుండే అనమాట. ఏ రాజ్యం? మద్ర. మథుర కాదు, మద్ర. సో అక్కడ అందరు వినాలి, ఓకేనా? సో మద్ర అనే రాజ్యంలో ఈయన నివసిస్తుండే. సో ఈయన మీలాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని పంపించినట్టే మంచిగా భగవద్గీత శ్లోకాస్ ఇంకా అన్ని రిచువల్స్ కూడా నేర్చుకోవడానికి పంపించారు. కానీ ఆయన పెద్దగా అయినాక, యంగ్ ఏజ్ వచ్చినాక ఆయన ఇవన్నీ ఏది కూడా ఫాలో చేయట్లేదు అన్నమాట. ఫాలో చేయకపోగా ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ పాట పాడడం, డాన్స్ చేయడం, వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది.
దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది పింగళకి? మ్యూజిక్, డాన్స్, సింగింగ్. సో వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సో ఆయన ఫేమస్ సింగర్ అయిపోయాడు. ఓకేనా? చాలా ఫేమస్ అయిపోయింది ఆ రాజ్యంలో. అంత ఫేమస్ అయిపోయినాక ఇంకా రాజు ఊరుకుంటారా? తీసుకొని వచ్చేసి ప్యాలెస్ లోనే పెట్టుకుండు అనమాట. సో రాజుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈయన ఏం చేయాలి? ఎంటర్టైన్ చేయాలి రాజుని, పాట పాడుతూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఎంటర్టైన్ చేయాలి. సో రాజు సపోర్ట్ దొరికినాక ఈయన ఆగుతాడా? ముందే ఈయన శాస్త్రం ఏమి కూడా సరిగా ఫాలో చేయట్లేదు. ఇంకా రాజు సపోర్ట్ చేసినాక ఇంకా వరస్ట్గా తయారైపోతాడు అనమాట, ఇంకా డిగ్రేడ్ అయిపోతాడు. అంటే ఇందాక చెప్పాను కదా, శాఖం, అధమ స్థాయికి వచ్చేస్తాడు అనమాట. అంటే కింది స్థాయికి వచ్చేసింది ఈయన ఇంకా. సో వచ్చేసినప్పటికీ ఈయన అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ అయిపోయినాయి ఈయన లోపల. ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి? ఓకే, మందు తాగడము, ఇంకా మాంసం తినడము, ఇంకా గ్యాంబ్లింగ్, ఇంకా వేరే వాళ్ళ వైఫ్స్ ని టీస్ చేయడము, గర్ల్స్ ని టీస్ చేయడము, అంటే గ్యాంబ్లింగ్ కిందకి వస్తాయి అవన్నీ. సో వేరే వాళ్ళని వైఫ్స్ ని ఇబ్బంది పెట్టడము, ఎందుకంటే రాజుకి ఫ్రెండ్ అయిపోయింది కదా ఈయన. సో అందుకనే ఈయన ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేసిందండి. సో అట్లా ఉన్నప్పుడు కానీ ఈయనకు ఒక వైఫ్ ఉండే అన్నమాట. ఆమె పేరు అరుణ. ఏం పేరు? అరుణ. సో కర్మ ఎక్కడ పోదు కదా, రిటర్న్ వస్తుంది కదా. ఈయన అన్ని బ్యాడ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. సో ఈయన వైఫ్ కూడా ఈయనకు తెలియకుండా అన్ని బ్యాడ్ యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏమంటే ఈయన తెలిసేలాగా చేస్తుండు, ఆమె తెలియకుండా చేస్తుంది. సో ఇద్దరు ఒకటే లెవెల్లో ఉన్నారనమాట. ఏం చేయడంలో? బ్యాడ్ హ్యాబిట్స్ చేయడంలో. ఆమెనేమో సీక్రెట్ గా చేస్తుందండి. సో తర్వాత ఈయనకి అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈయనకు తెలిసిందన్న విషయం ఆమె కూడా తెలిసిపోయింది. సో సీక్రెట్ అనేది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. సో ఆమె ఎంత వర్స్ట్ ఉండే అంటే, సో ఈయన తెలిసినా సరే సరే మెల్లగా యాక్షన్ తీసుకుంటాము టైం చూసుకొని అని ఈయన టైం గురించి వెయిట్ చేస్తుంది. ఆమె టైం గురించి కూడా వెయిట్ చేయలేదన్నమాట. ఎప్పుడైతే ఆ రోజు నైట్ ఆయన ఇంటికి వచ్చేసి పడుకున్నాడో, ఒక గొడ్డలి తీసుకొని ఆయన తలని బాడీని సపరేట్ చేసేస్తుంది. దేంతోటి? గొడ్డలితో. అంటే ఏం చేసింది ఆమె? చంపేసింది. సో వైఫ్ హస్బెండ్ ఏం చేసింది? వైఫ్ ఎవరిక్కడ? అరుణ. ఎవరిని చంపేసింది? పింగళని చంపేసింది. సో చంపేసినాక తర్వాత కొద్ది రోజులకి ఆమెకేమో ప్రాబ్లం వచ్చి ఆమె కూడా చనిపోయింది. సో ఆమెనేమో చనిపోయి నెక్స్ట్ జన్మలో ఒక ప్యారెట్ అయిపోయింది. అరుణ ఎలా పుట్టింది నెక్స్ట్ జన్మ? ప్యారెట్. పింగళ ఏ జన్మ దొరికింది? వల్చర్. సో అదే టైటిల్ అన్నమాట, వల్చర్ అండ్ ద ప్యారెట్. వాళ్ళిద్దరు ముందు లైఫ్ లో ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్. పింగళ అండ్ అరుణ. వాళ్ళ ఇప్పుడు ఏమయ్యారు? వల్చర్ అండ్ ప్యారెట్ అయిపోయారు. సో వల్చర్ కి ఆకలిస్తే వేరే వేరే బర్డ్స్ ని స్పీషీస్ ని తింటుంది కదా. సో అట్లనే ఈ వల్చర్ పైన గాలిలో చాలా పైన ఏమంటారు, హైనెస్ లో స్కైలో ఎగురుతూ ఎగురుతూ ఫుడ్ కోసం చూస్తా ఉందన్నమాట. సో ఈ ప్యారెట్ ఏమో, ప్యారెట్ అంత పైకి ఎగురదు కదా, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి అలా ఎగురుతూ కిందనే ఎగురుతూ ఉందన్నమాట. సో దానిపైన ఎవరున్నారు? వల్చర్ ఉందన్నమాట. నేను అందుకే ఎప్పుడు మీకు ఒక వర్డ్ చెప్తూ ఉంటా, కర్మ రిటర్న్స్. ఓకేనా? ముందు జన్మలో ఏమైంది? అరుణ పింగళని చంపేసింది. సో ఈ జన్మలో ఏమైతుంది? ఇప్పుడు పింగళ పైన ఉంది, అరుణ కింద ఉంది. అవునా? పింగళనేమో వల్చర్ రూపంలో పైన తిరుగుతా ఉన్నాడు, ప్యారెట్ ఏమో అరుణనేమో ప్యారెట్ రూపంలో కింద తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు వల్చర్ కి ఆకలేసింది, సీదా కిందికి వస్తూ ఉంది. కిందికి వస్తూ ఉంటే ఏం కనిపించింది అక్కడ? ప్యారెట్. అందులోని ఇంకా స్పెషల్ ఏమైందంటే ఈ వల్చర్ కి ముందు లైఫ్ గుర్తొచ్చింది. గుర్తొచ్చినాక ఇంకా హ్యాపీ అవుతుందా? ఫుల్ కోపం, ఉత్కర్షం వచ్చేసింది అనమాట. నన్ను చంపిన పిట్టనే నాకు దొరికింది అనేసి అనుకుంది. సో ఇంకా ఊరుకుంటుందా? ఫాస్ట్ గా వచ్చేసి దాని బీక్ తోటి ప్యారెట్ ని కుచ్చేసి చంపేసింది. అంటే ఏమైంది? కర్మ. ఎట్లా? ముందు జన్మలో వీళ్ళని చంపేసి, ఈ జన్మలో ఉంటా అనమాట, ఆయన వీళ్ళని చంపేసి. రియాక్షన్. మన సైన్స్ ప్రకారం వెళ్తే ఎవ్రీ యాక్షన్ యాజ్ ఏ రియాక్షన్. రియాక్షన్ వచ్చేసిందా?
మన శాస్త్రంలో చెప్పింది కూడా అదే అండి. సో అట్లా చెప్పిన తరువాత అక్కడనే పక్కన ఒక వేటగాడు ఉన్నాడు అనమాట. సో కాలం ఎక్కడ పోదు కదా, కాలం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది టైం. ఓకేనా, కాలం ఎవరు అంటే మళ్ళీ కృష్ణ అనే అహం కాలోస్మి అని చెప్తారనమాట కృష్ణ. ఓకేనా, ఎస్, కాలం ఎవరు? కృష్ణ అని. సో అక్కడ పక్కన, సో ఈ ప్యారెట్ ని ఎప్పుడైతే అది పొడిచి చంపేస్తుందో, ఆ ప్యారెట్ చనిపోయిన ప్యారెట్ వచ్చేసి ఎక్కడ పడుతుందంటే ఒక మనిషి కలేబరంలో పడుతుందన్నమాట. కలేబరం అంటే తెలుసా? డిగ్రేడ్ అయిపోయినాక బోన్స్ ఒకటే మిగులుతాయి కదా, ఆ బోన్స్ మధ్యలో పడుతుంది అనమాట. ఎవరో ఒక ఆయన చనిపోయినుండే ఆయన యొక్క బోన్స్ మధ్యలో ఆ ప్యారెట్ వెళ్ళి పడిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు వల్చర్ ఏమైంది? వల్చర్ని ఎవరు చంపారు? ఒక హంటర్ చంపేసింది. సో చంపేస్తే ఆ వల్చర్ కూడా ఏమైంది? అట్లనే వచ్చి ఎక్కడ పడింది? అదే కలబరం లోపల పడిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు ప్యారెట్, వల్చర్ ఇద్దరు ఎక్కడ పడిపోయారు? స్కల్ లోపల పడిపోయారు, కలేబరంలో పడిపోయారు, స్కల్ లోపల పడిపోయారు. కానీ వాళ్ళకి ఏమైందంటే అక్కడికి యమదూతలు వచ్చినారు. యమదూతలు వచ్చి ఆ ఇద్దరు సోల్స్ ని, ఇద్దరు ఆత్మలను తీసుకొని ఎక్కడికి పోయారు? యమధర్మరాజు దగ్గరికి తీసుకుపోయారు. యమధర్మరాజు ఏం చెప్పిందంటే మీరిద్దరు కూడా ముక్తి దొరికింది, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పింది. వీళ్ళు ఏమైనా మంచి పని చేసిరా? అసలుకి ముందు జన్మలో కొట్లాడుకుని ఇప్పుడు కూడా కొట్లాడుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఎక్కడ ఉందంటే వాళ్ళు వెళ్ళి పడ్డ మనిషి కలేబరం ఉంది కదా, స్కల్ ఉంది కదా, ఆ వ్యక్తి ఒక గ్రేట్ సాధువు అన్నమాట. ఎంత గ్రేట్ సాధువు అంటే ఆయన గంగా నది తీరంలో నివసించేవాడు. ఎక్కడ? గంగా నది తీరంలో నివసిస్తూ ఆయన ఎవ్రీడే భగవద్గీత 5th చాప్టర్ రిసైట్ చేస్తుంది. అర్థమైందా? ఏం చేస్తుండే ఆయన? 5th చాప్టర్ రిసైట్ చేస్తుంది. తర్వాత ఆయన టైం అయిపోయింది, ఆయన దేహాన్ని వదిలేసిండు. అయినా సరే ఆయన స్కల్స్ కి కూడా ఎంత పవర్ అని చూడండి. అవునా? ఆయన స్కల్ కి, ఈ ప్యారెట్ కి, పింగళకి ఏం సంబంధమే లేదు. అవునా? కానీ అయినా సరే జస్ట్ వాళ్ళ బాడీ చనిపోయినప్పుడు వాళ్ళ బాడీ వెళ్ళి వాళ్ళకి టచ్ అయినంత మాత్రాన్ని ఏమైంది? ముక్తి దొరికింది. అందుకే మనకి ఎవ్రీ టైం ఎప్పుడు ఒక శ్లోక రిపీట్ చేస్తూనే ఉంటారు. ఏమని? అందరు నాతో పాటు చెప్పండి. సాధు సంగ, సాధు సంగ. తర్వాత సర్వశాస్త్ర కోయ్, లవ మాత్ర సాధు సంగ, సర్వ సిద్ధి హోయ్. సో ఇక్కడ చూడండి, ఆ సాధువు బ్రతికి లేరు, వీళ్ళు బ్రతికి లేరు, వీళ్ళు చనిపోయే టైం అది. అట్లాంటి టైంలో సాధువు, చనిపోయిన సాధువు యొక్క కలేబరంకి టచ్ అయినాక కూడా, వాళ్ళ స్కల్ కి టచ్ అయినా సరే ఏమైంది? వీళ్ళకి ముక్తి అనేది దొరికిందనమాట. సో భగవద్గీత 5th చాప్టర్ చదివితే మనకి అంత పర్ఫెక్షన్ వస్తుంది లైఫ్ లో. ఏం దొరుకుతుంది? 5th చాప్టర్ చదివితే పర్ఫెక్షన్ దొరుకుతుంది. ఎందుకు పర్ఫెక్షన్ దొరుకుతుంది లైఫ్ లో అంటే 5th చాప్టర్ పేరేమి? దాని తర్వాత ఉంది మెయిన్ పార్ట్, యాక్షన్ ఇన్ దేంట్లో? కృష్ణ కాన్షియస్నెస్ లో. అర్థమైందా? సో కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏం చేస్తారు? మీరు రాగానే ఏమేమి చేస్తారు? అదే చాంటింగ్ చేయలేదు రాగానే. తులసి సేవ, ఇంకా జప, ఇంకా శ్లోక రిసిటేషన్, ఇంకా శ్రవణం, కీర్తనం, ఇవన్నీ కూడా చేస్తాం కృష్ణ కాన్షియస్. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వస్తామా ఈ స్టోరీలో? సో సో బ్రాహ్మణ పేరు పింగళ. సో ఆయనకి చిన్నప్పుడు ఎక్కడికి పంపించారు? గురుకులంకి పంపించారు, అన్ని శ్లోకాసు మంచి నేర్చుకోమని. కానీ ఆయన యంగ్ ఏజ్ వచ్చేసరికి ఆయనకు దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది? సింగింగ్. ఎస్, వీటన్నిటిపైన ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో ఆయన ఏమైంది? అప్పుడు ఫేమస్ అయిపోయింది. సో ఫేమస్ అయిపోయినాక, సో ఆ రాజ్యం, ఆయన ఏ రాజ్యంలో ఉండే? మద్రా, ఇక్కడ రాష్ట్రం మద్రా. సో ఆ రాజ్యం యొక్క రాజు ఏం చేసింది? ఆయనని తీసుకొని వాళ్ళ ప్యాలెస్ లోనే
ఉంచేసుకున్నాడు అనమాట. ఎందుకు? ఆయనకి ఎంటర్టైన్మెంట్ గురించి. సో ఇక్కడ ఈయనకి రాజు యొక్క ఈయనకు ఆల్రెడీ ఏమైంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో రాజు యొక్క ఫ్రెండ్షిప్ దొరికేసరికి ఇంకా ఏం చేసింది, ఇంకా ఆయన ఇంకా వరస్ట్ గా తయారైపోయింది, డిగ్రేడ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు కానీ ఈయన వైఫ్ పేరేం పేరు, అరుణ. ఆమె సేమ్ బ్యాడ్ యాక్టివిటీసే. సో ఇద్దరు సేమ్ లెవెల్లో బ్యాడ్ యాక్టివిటీస్ లో ఉన్నారు. సో ఈ విషయం ఆయనకు తెలిసిందా? ఫస్ట్ సీక్రెట్ ఉండే, తర్వాత తెలిసింది. కానీ ట్విస్ట్ ఏమి, ఈయనకు తెలుసన్న విషయము ఆమె కూడా తెలిసిపోయింది. అందుకని ఆమె ఏం చేసింది, చంపేసింది ఆయనని. సో చంపేసిన తరువాత ఇద్దరు ఏ జన్మ తీసుకున్నారు? పింగళ ఏ జన్మ దొరికింది? అరుణకి ప్యారెట్. ఎస్. సో మళ్ళీ ఏమైంది, కర్మ రిటర్న్స్. సో వల్చర్ రూపంలో ఉన్న పింగళ ఎవరిని చంపేశారు? ప్యారెట్ ని చంపేసిండు. ఆ ప్యారెట్ వెళ్ళి ఎక్కడ పడింది? వట్. ఆయన పేరేం పేరు, ఆ సాధు పేరు అంటే వట్. సో వట్ అనే ఒక సాధు యొక్క స్కల్ లోపల పడింది. సో తర్వాత వల్చర్ ఏమైంది, హ్యాపీగా ఉంది అట్లనే. నెక్స్ట్ దానికి ఏమైంది, ఒక హంటర్ బాణం వేస్తే అది కూడా అదే స్కల్ లోపల వచ్చి పడిపోయింది. సో ఇద్దరిని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? యమదూతలు వచ్చారు. ఎక్కడికి తీసుకెళ్లారు? యమధర్మరాజు గారు తీసుకెళ్ళింది. యమధర్మరాజు అప్పుడు ఏం చేసిండు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ముక్తి. అంతేనా? ఎందుకు? రీజన్ ఏమి, అది సాధు యొక్క భక్తి. అర్థమైందా? ఆ భక్తి సాధుకి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత 5th చాప్టర్ కర్మయోగ, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో మనందరం కూడా ఏం చేయాలి, ఎప్పుడు టైం దొరికినా సరే 5th చాప్టర్ కంపల్సరీ రిసైట్ చేయాలి. దాని యొక్క రిజల్ట్ ఏం దొరుకుతుంది మనకంటే, లైఫ్ లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అర్థమైందా? సో దాని ద్వారా మనకే కాదు మిగతా వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అర్థమైంది అందరికీ స్టోరీ? వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో